Hi students, welcome back to Ilias Maths. సో ప్రీవియస్ క్లాస్లో మనము డైరెక్ట్ మెథడ్లో మీన్ని ఎగ్జాంపుల్గా ఒక ఎగ్జాంపుల్ 1 సాల్వ్ చేసాం కదండి. ఎస్. సో ఇప్పుడు ఏపీ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ 14th చాప్టర్ స్టాటిస్టిక్స్. సో ఈ స్టాటిస్టిక్స్లో టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 325 ఒక ఎగ్జాంపుల్ అడిషనల్గా ఒక ఎగ్జాంపుల్ చేద్దామండి. ఫైండ్ ది మీన్ బై యూజింగ్ 3 మెథడ్స్. సో 3 మెథడ్స్ మీన్ని కనుక్కోవడానికి 3 మెథడ్స్ ఉన్నాయి కదండి. ఒకటి డైరెక్ట్ మెథడ్, నెక్స్ట్ సెకండ్ వన్ డీవియేషన్ ఆర్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్, ఆర్ నెక్స్ట్ థర్డ్ మెథడ్ వచ్చేసి స్టెప్ డీవియేషన్ మెథడ్. సో ఈ 3 మెథడ్స్ని ఈ ప్రాబ్లంలో మనం మీన్ కనుక్కొని చేద్దామండి. ఓకేనా స్టూడెంట్స్. సో క్లాస్ ఆఫ్ ఇంటర్వెల్స్ ఇచ్చాడు, అంటే ఇప్పుడు మనకి ఇచ్చినది గ్రూపుడ్ డేటా. సో అంటే క్లాస్ ఆఫ్ ఇంటర్వెల్స్గా ఇచ్చాడు గ్రూపుడ్ డేటా. సో దీన్ని మనం మీన్ ఎలా కనుక్కోవాలనేది చూద్దాం. సో క్లాస్ ఆఫ్ ఇంటర్వెల్స్ ఇచ్చాడు 10 to 25. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఇచ్చారంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మీన్స్ FI అవుతుంది. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ FI ఇది ఇవ్వలేదు. సో క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చాడు అంతే. సో 10 to 25 ఎంతమంది ఉన్నారంటే 2 మెంబర్స్ ఉన్నారు. 25 to 40 3 మెంబర్స్ ఉన్నారు. 40 to 55 7 మెంబర్స్ ఉన్నారు. 55 to 70 6 మెంబర్స్ ఉన్నారు. 70 to 85 6 మెంబర్స్ ఉన్నారు. 85 to 100 6 మెంబర్స్ ఉన్నారు కదండి. సో ఇది డేటా మనకిచ్చిన ఈ డేటాని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే మీన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా స్టూడెంట్స్. సో 3 మెథడ్స్ని యూజ్ చేసి చేయమన్నాడు కదా. సో ఫస్ట్ క్లాస్ ఆఫ్ ఇంటర్వెల్స్ నేను ఇక్కడ రాసుకున్నాను, ముందుగానే టేబుల్ రాసుకున్నాను ఎందుకంటే వీడియో లెంతీగా కాకుండా ఉండడానికి. క్లాస్ ఆఫ్ ఇంటర్వెల్స్ రాసుకున్నాను, తర్వాత నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రాసుకున్నాను. సో డైరెక్ట్ మెథడ్ మీన్కి డైరెక్ట్ మెథడ్ ఫార్ములా ఏంటో చూద్దాం. సో ఫస్ట్ నేను ఇట్లా ఒక టేబుల్ డ్రా చేసుకున్నాను, క్లాస్ ఆఫ్ ఇంటర్వెల్స్ రాసుకున్నాను. సో అంటే ఈ టేబుల్లో ఇచ్చినదే అండి క్లాస్ ఆఫ్ ఇంటర్వెల్ అనేది 10 to 25, 25 to 40, 40 to 55, 55 to 70, 70 to 70, 70 to 85, 85 to 100 అనేటివి క్లాస్ ఆఫ్ ఇంటర్వెల్స్ ఇచ్చాడు. సో 10 to 25 మార్క్స్ ఎంతమందికి వచ్చాయి అంటే 2 స్టూడెంట్స్కి వచ్చాయి. సో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ FI ఫ్రీక్వెన్సీ 2 స్టూడెంట్స్. 25 to 40 3 స్టూడెంట్స్. 40 to 55 7 స్టూడెంట్స్. ఇక్కడ ఉన్న డేటానే రాశానండి. సో డైరెక్ట్ మెథడ్ కనుక్కోవడానికి మనకు ఫార్ములా ఉంది మీన్కి. డైరెక్ట్ మెథడ్ ఫస్ట్ డైరెక్ట్ మెథడ్ డైరెక్ట్ మెథడ్ మీన్ x bar ఈక్వల్ టు సమ్మేషన్ FI ఇంటూ XI అపాన్ సమ్మేషన్ FI. సో ఇది మనకు డైరెక్ట్ మెథడ్కి ఫార్ములా అండి. మీన్ x bar ఈక్వల్ టు సమ్మేషన్ FI XI సమ్మేషన్ FI. సో ఇక్కడ FI మాత్రమే ఇచ్చాడు. సో దీన్ని చాలామంది ఏమనుకుంటారంటే ఇది XI ఏమో, మరి దీన్ని ఎలా చేయాలి అని అనుకుంటారు. సో ఇది XI కాదండి. సో XI అనేది క్లాస్ ఆఫ్ మార్క్స్ మనం కనుక్కోవాలి, XIని కనుక్కోవాలి క్లాస్ ఆఫ్ మార్క్స్. మరి ఈ XI ఎలా కనుక్కోవాలి అని అంటే చాలా సింపుల్ అండి. క్లాస్ ఆఫ్ ఇంటర్వెల్స్లో సో ఫస్ట్లో ఉన్నది ఇది లోయర్ లిమిట్, ఇది అప్పర్ లిమిట్ అవుతుంది. సో ఈ క్లాస్ ఆఫ్ మార్క్స్ XI మీన్స్ మిడ్ వాల్యూస్ అండి. ప్రీవియస్ క్లాస్లో నేను చెప్పాను ఇంట్రడక్షన్ ఎక్స్ప్లెనేషన్లో XI అని అంటే క్లాస్ ఆఫ్ మార్క్స్ అని. సో అంటే అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్కి యావరేజ్ చేయాలి. ఈ అప్పర్ లిమిట్కి లోయర్ లిమిట్కి యావరేజ్ చేస్తాం అంటే సో మిడ్ వాల్యూ అని అంటారు. మిడ్ వాల్యూస్ ఈ క్లాస్ ఆఫ్ ఇంటర్వెల్కి మిడ్ వాల్యూయే క్లాస్ ఆఫ్ మార్క్స్ అవుతుంది. అంటే 10 + 25 ఏమవుతుంది 10 + 25. సో 10 + 25 చేస్తే కనుక మీకు ఒక పేపర్లో రఫ్లో చేస్తానండి. ఓకేనా, రఫ్ పేపర్ తీసుకొని చేస్తాను. 10 లోయర్ లిమిట్ 10 దీంట్లో ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ లోయర్ లిమిట్ 10 ప్లస్ అప్పర్ లిమిట్ 25.
అపాన్ 2 అంటే ఏంటిది ఇది అని అంటే క్లాస్ ఆఫ్ మార్క్స్ ఫార్ములా కూడా రాసుకుందాం. క్లాస్ ఆఫ్ మార్క్స్ x bar or xi equal to lower limit plus upper limit upon 2. సో ఇది xi క్లాస్ ఆఫ్ మార్క్స్. 10 + 25/2 ఏమవుతుంది? 10 + 20 30 35/2. సో 2తో క్యాన్సిల్ చేస్తే 2 1 జా 2, 2 1s 2 7s 14.1 మిగులుతుంది. పాయింట్ పెట్టుకుంటే 2 5s 10. అంటే 35ని 2తో డివైడ్ చేస్తే 17.5 వస్తుంది. అంటే ఇక్కడ చూడండి క్లాస్ ఆఫ్ మార్క్స్ ఎంత వస్తుంది? మిడ్ వాల్యూ 17.5 అనేది వచ్చింది. ఓకేనా స్టూడెంట్స్? 17.5 వచ్చింది మిడ్, అది క్లాస్ ఆఫ్ మార్క్స్ మిడ్ వాల్యూ. తర్వాత నెక్స్ట్ సిమిలర్గా మిగతావన్నీ మీరు చేయండి స్టూడెంట్స్. సో 25 + 40 25 + 40/2 65/2 అవుతుంది. 2 1s 2 3s 6, 2 2s 4, 1 ఉంటుంది. పాయింట్ పెట్టుకుంటే ఒక 0 పెట్టుకోవచ్చు. అంటే 10 అవుతుంది. 2 5s 10 అంటే 32.5 అవుతుంది. 32.5. సో కొంతమందికి ఈ విధంగా అర్థం కాదండి. అలాంటప్పుడు మీరు డివిజన్ చేసుకోవచ్చండి. 65ని 2తో డివైడ్ చేయండి. 2 3s 6, 0 5 డౌన్ చేస్తాం. సో 2 2s 4 1. సో 2 కంటే ఇక్కడ రిమైండర్ 1 మిగిలింది. సో 2 కంటే చిన్నది కాబట్టి ఒక పాయింట్ పెట్టుకుంటే ఒక 0 పెట్టుకోవచ్చు. తర్వాత 2 5s 10 0 ఈ విధంగా కూడా చేయొచ్చండి. ఇక్కడ ఉన్న ఈ కోషన్ని మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఓకేనా స్టూడెంట్స్? అర్థమైందమ్మా? ఎస్. తర్వాత నెక్స్ట్ చేసేయండి అమ్మా. ఇంకా ఇలా ఈ విధంగా అన్నీ చేసేయండి. ఇంకా కొన్ని ఉన్నాయి కదా. 40 55 40 + 55 95/2 అంటే 2తో క్యాన్సిలేషన్ చేస్తే 2 1 జా 2, 2 4 జా 8, 2 7 జా 14, 1 ఉంటుంది. పాయింట్ 2 5 జా 10 అంటే 47.5. సో ఇక్కడ నేను ఈ విధంగా ఎందుకు రాసుకుంటున్నానంటే ఒకే దానిలో నేను 3 మెథడ్స్ చేసేస్తానండి. మ్యాక్సిమం 3 మెథడ్స్ కానీ ఆర్ 2 మెథడ్స్ కానీ ఇందులోనే వచ్చేటట్టుగా చేస్తానండి. అందుకే నేను హారిజాంటల్గా రాస్తున్నాను. ఓకేనా స్టూడెంట్స్? మీరు ఒక్కొక్క మెథడ్ని ఫైండ్ అవుట్ చేసుకోండి. ఓకేనా? సో మీరు దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగే ఇట్లా వర్టికల్గానే రాసుకోండి నోట్స్లో. అండ్ దెన్ తర్వాత నెక్స్ట్ మెథడ్కి మళ్ళీ మీరు ఇవి 2 ఎంటర్ చేసి చేయాల్సి ఉంటుంది. నేను అంత చేయకుండా లెంతీగా అవుతుంది కాబట్టి నేను సింపుల్గా ఒకే దానిలో చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను స్టూడెంట్స్. ఓకేనా? ఎస్. సో 47.5 వచ్చింది. తర్వాత 50కి 55కి 70కి 55కి 70 55 + 70 ఎంత అవుతుంది? 125 125. 70 + 50 120 + 5 125/2. సో 2 1 జా 2 6 జా 12, 2 2 జా 4.5 62.5 అవుతుంది. 62.5. 70కి 85కి 155 155 అవుతుంది. 155/2. 2 7 జా 14, 2 7 జా 14.5 అంటే 77.5 అవుతుంది. తర్వాత నెక్స్ట్ 85కి 100కి 185. సో 185/2. 2 1s 2 9s 18, 2 2s 4.5 92.5 అవుతుంది. తర్వాత సమ్మేషన్ మనకు డైరెక్ట్ మీన్కి ఫార్ములా సమ్మేషన్ FI XI. సో FI × XI వాల్యూస్ కనుక్కున్నాం. క్లాస్ ఆఫ్ మార్క్స్ కనుక్కున్నాం. క్లాస్ ఆఫ్ మార్క్స్ ఏంటివి? క్లాస్ ఇంటర్వెల్స్ యొక్క మిడ్ వాల్యూస్. సో అవే క్లాస్ ఆఫ్ మార్క్స్ అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్? ఎస్. సో
సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ కనుక్కోవాలి, సమ్మేషన్ ఎఫ్ఐ కనుక్కోవాలి. సో ఫస్ట్ సమ్మేషన్ ఎఫ్ఐ కనుక్కుందాం. ఎన్ని ఉన్నాయి ఇవి చూడండి. 2 + 3 5 7, 5 + 7 12, 12 + 6 18, 18 + 6 24, 24 + 6 30. అంటే సమ్మేషన్ ఎఫ్ఐ ఎంత వచ్చింది స్టూడెంట్స్? 30 వచ్చింది. ఓకేనా? ఎస్. తర్వాత సమ్మేషన్ ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ అంటే ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ ఇవి రెండు మల్టిప్లై చేయాలి. 2 × 17.5. సో 2 × 17.5, 2 × 17.5, 2 5s 10, 2 7s 14, 14 + 1 15, 1 2 1s 2 + 1 3, 35.0, దట్ మీన్స్ 35. సో 35 అంటే దిస్ వన్ ఇంటూ దిస్ వన్ మల్టిప్లై చేయండి స్టూడెంట్స్. ఓకేనా? సో దాన్ని నేను డైరెక్ట్గా లెంతీగా అవుతుంది కాబట్టి మల్టిప్లికేషన్ నేను డైరెక్ట్గా రాసిస్తూ ఉన్నాను. సో మీరు కావాలంటే మల్టిప్లై చేసుకొని కంపేర్ చేసుకొని టెస్ట్ చేసుకోండి. సో 3 × 32.5, 3 × 32.5 మల్టిప్లై చేస్తే 97.5 అవుతుంది. 7 × 47.5, 7 × 47.5 మల్టిప్లై చేస్తే 332.5 వస్తుంది. తర్వాత 6 × 62.5 చేస్తే 375.0 వస్తుంది. 0 పెట్టుకుందాం ఇక్కడ కూడా. తర్వాత 6 × 77.5 చేస్తే 465.0, 6 × 92.5 మల్టిప్లై చేస్తే 555.0. ఇది నేను ముందుగానే మల్టిప్లై చేశానండి. సో ఈ విధంగా వచ్చేసింది. తర్వాత సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ, సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ అంటే వీటన్నింటినీ యాడ్ చేయడమేనండి. సో 5 పాయింట్ తర్వాత ఉండే డెసిమల్స్ ఫస్ట్ యాడ్ చేస్తున్నాను. 5 10, సో 10 అవుతుంది అంటే 0, తర్వాత పాయింట్ ఉంది, పాయింట్ అండ్ దెన్ ఇవన్నీ యాడ్ చేస్తున్నాను. 5 + 7 + 2 + 5 5 5 యాడ్ చేస్తే సమ్ వాల్యూ ఇదంతా 35 + 97 + 332 ఇవన్నీ యాడ్ చేస్తే సో మనకు ఎంత వస్తుందని అంటే నేను ముందుగానే యాడ్ చేశాను స్టూడెంట్స్. 1860 వస్తుంది సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూ. సో ఇప్పుడు డైరెక్ట్ మీన్కి ఫార్ములా వేసేసాను. ఎక్స్ బార్ ఈక్వల్ టు మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ ఎంత? 1860 అపాన్ సమ్మేషన్ ఎఫ్ఐ ఎంత? 30. సమ్మేషన్ ఎఫ్ఐ ఎంత? 30. 0కి 0 క్యాన్సిల్. సో 3తో క్యాన్సిల్ అవుతుందేమో చూద్దాం. 3 1s 3 6 18, 3 2s 6. సో క్యాన్సిలేషన్ అయిపోయింది. ఎక్స్ బార్ మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు 62. అంటే ఇది ఏంటిది? డైరెక్ట్ మెథడ్. సో డైరెక్ట్ మెథడ్కి మీన్ 62 వచ్చేసింది. తర్వాత నెక్స్ట్ డైరెక్ట్ మెథడ్ అయిపోయిన తర్వాత ఒక మెథడ్ కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ సెకండ్ మెథడ్ డీవియేషన్ మెథడ్ ఆర్ అజ్యూమ్డ్ మెథడ్. అజ్యూమ్డ్ మెథడ్ ఆర్ డీవియేషన్ మెథడ్. అజ్యూమ్డ్ మెథడ్ ఆర్ డీవియేషన్ మెథడ్. అజ్యూమ్డ్ మెథడ్ ఆర్ డీవియేషన్ మెథడ్. సో అజ్యూమ్డ్ మెథడ్కి ఫార్ములా నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను కదండి. అజ్యూమ్డ్ మెథడ్కి మీన్కి ఫార్ములా మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎస్. అజ్యూమ్డ్ మీన్కి ఫార్ములా అండి. ఆ డీవియేషన్ మీన్కి మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సమ్మేషన్ ఎస్ ఎఫ్ఐ డిఐ బై ఎస్ సమ్మేషన్ ఎఫ్ఐ. సో ఇది
ఇది అజ్యూమ్డ్ మీన్కి ఫార్ములానండి. ఓకేనా స్టూడెంట్స్? సో ఇప్పుడు దీన్నే నేను మళ్ళీ ఇదే టేబుల్, ఇదే డేటాను తీసుకొని ఇదే క్లాస్ ఆఫ్ ఇంటర్వెల్స్, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సేమ్. సో ఇక్కడ ఇది కూడా వచ్చేస్తుంది. క్లాస్ ఆఫ్ మార్క్స్ కనుక్కుంటాము. సో ఈరో అలా ఈ కాలం క్లాస్ ఆఫ్ ఇంటర్వెల్స్ ఉంటుంది. అజ్యూమ్డ్ మీన్కి నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. క్లాస్ ఆఫ్ మార్క్స్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటాయి. సో డిఐ అంటే ఏంటిదనండి? డిఐ ఈక్వల్ టు వేర్ డిఐ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ. ఎక్స్ఐ మైనస్ ఏ. డిఐ అంటే ఎక్స్ఐ మైనస్ ఏ అండి. ఓకేనా స్టూడెంట్స్? డిఐ అంటే ఎక్స్ఐ మైనస్ ఏ. తర్వాత ఇక్కడ ఇది డైరెక్ట్ మెథడ్లో 1 2 3 4 బాక్సెస్ వస్తాయి. సో డీవియేషన్ ఆర్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో మీరు ఇది చేయాల్సిన పని లేదండి. ఎఫ్ఐ ఎక్స్ఐ చేయాల్సిన పని లేదు. అజ్యూమ్డ్ మీన్లో ఎఫ్ఐ ఎక్స్ఐ చేయాల్సిన పని లేదు. సో ఇది ఉండదు. మళ్ళీ టేబుల్ యాజ్ ఇట్ ఈస్ వేస్తారు. సో ఇది మాత్రమే ఉండదు. దీని బదులు ఎఫ్ఐ ఎక్స్ఐ బదులు నెక్స్ట్ అడిషనల్గా నేను మళ్ళీ ఇది చేస్తున్నాను, డ్రా చేయకుండా కొత్తగా. సో ఇది వాల్యూ ఉంటుంది, క్లాస్ ఇంటర్వెల్ ఉంటుంది, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటుంది, తర్వాత క్లాస్ మార్క్స్ ఉంటుంది. సో కావాలంటే ఇక్కడ మీరు టెక్స్ట్ బుక్లో చూసినట్లయితే ఒకసారి ఇక్కడ చూడండి. సో డైరెక్ట్ మెథడ్కి క్లాస్ ఆఫ్ ఇంటర్వెల్, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్, క్లాస్ మార్క్స్, ఎఫ్ఐ ఎక్స్ఐ. సో ఇది మాత్రమే ఉన్నాయి డైరెక్ట్ మెథడ్కి. సో నెక్స్ట్ అజ్యూమ్డ్ మెథడ్కి చూడండి. క్లాస్ ఆఫ్ ఇంటర్వెల్స్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ మీరు అజ్యూమ్డ్ మీన్ మెథడ్ అనేసి ఫస్ట్ ఇలా రాయండి, డైరెక్ట్ మెథడ్. అండ్ దెన్ నెక్స్ట్ ఫర్దర్గా డీవియేషన్ మెథడ్ ఆర్ అజ్యూమ్డ్ మీన్కి ఈ విధంగా మళ్ళీ డ్రా చేసుకోవాల్సి ఉంటుంది టేబుల్. నేను లెంత్గా అవుతుందని ఒకేసారి తీసుకుంటున్నానండి టేబుల్ని, ఒకే దానిలో రాస్తున్నాను. క్లాస్ ఆఫ్ ఇంటర్వెల్స్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంది, క్లాస్ మార్క్స్ ఉన్నాయి, తర్వాత కొత్తగా అడిషనల్గా మనకు వచ్చింది డిఐ ఎఫ్ఐ డిఐ వచ్చాయి కదండి. సో ఇవే నేను ఇక్కడ వేస్తున్నాను. ఓకేనా స్టూడెంట్స్? ఎస్. సో ఇది అడిషనల్గా మనకు ఏమొస్తుందని అంటే డిఐ వస్తుంది. డిఐ ఈక్వల్ టు ఫార్ములా ఏంటిదండి? డిఐకి ఎక్స్ఐ మైనస్ ఏ. డిఐ అంటే ఎక్స్ఐ మైనస్ ఏ. తర్వాత ఎఫ్ఐ ఇంటూ డిఐ. ఎఫ్ఐ ఇంటూ డిఐ. ఎఫ్ఐ ఇంటూ డిఐ. డిఐ మీన్స్ ఎక్స్ఐ మైనస్ ఏ. మరి ఇక్కడ ఏ అంటే ఏంటిది? ఏ ఈజ్ నథింగ్ బట్ అజ్యూమ్డ్ వాల్యూ. ఏ ఈజ్ నథింగ్ బట్ అజ్యూమ్షన్. అంటే దేనిలో అజ్యూమ్షన్ తీసుకోవాలి? అజ్యూమ్షన్ అనేది క్లాస్ మార్క్స్లో అజ్యూమ్షన్ అనేది, ఈ అజ్యూమ్షన్ ఏ అనేది దేంట్లో తీసుకోవాలి అంటే క్లాస్ మార్క్స్ అంటే ఎక్స్ఐలో తీసుకోవాలి. ఈ ఎక్స్ఐలో మనము ఏదో ఒక వాల్యూని అజ్యూమ్షన్ తీసుకోవాలి. యూ మే టేక్ ఎనీ వాల్యూ. యాక్చువల్గా మీకు చాలామంది టీచర్స్ క్లాసులలో సో మిడిల్ మోస్ట్ వాల్యూని తీసుకోండి అజ్యూమ్షన్గా అని అంటారు. సో ఇక్కడ మిడిల్ అంటే మధ్యలో ఉండేది, లేకపోతే కొంచెం మధ్యలో ఉన్నదానికి కొంచెం పైన ఉండేది, లేకపోతే కొంచెం కింద ఉండేది తీసుకోండి అని అంటారు. సో అలా కూడా చేయొచ్చండి. లేకపోతే ఫస్ట్లో ఉన్నదాన్ని తీసుకోవచ్చు, లాస్ట్లో ఉన్నదాన్ని తీసుకోవచ్చు. ఏ దానినైనా ఒక నెంబర్ని అంటే ఇక్కడ క్లాస్ ఆఫ్ మార్క్స్ ఏదానైనా ఒక ఎక్స్ఐని మీరు అజ్యూమ్షన్ తీసుకోవచ్చు. దేన్ని తీసుకున్న అజ్యూమ్షన్ మీకు వచ్చేస్తుందండి. సో నో ప్రాబ్లం, ఇబ్బంది ఏముండదు. ఏ దాన్ని తీసుకున్న అజ్యూమ్షన్ తీసుకున్నా మీకు వచ్చేస్తుంది. సో ఇక్కడ మీకు టెక్స్ట్ బుక్లో వచ్చేసి అజ్యూమ్షన్ ఏం తీసుకున్నాడు? 47.5 తీసుకున్నాడు కదా. ఎస్. సో నేను 17.5 తీసుకున్నాను అనుకోండి, సేమ్ అదే వస్తుంది ఆన్సర్. చూద్దాం. మిడిల్ మోస్ట్ అన్నాడు. సో 17.5 అయినా అజ్యూమ్షన్ తీసుకోవచ్చు, 32.5 అయినా తీసుకోవచ్చు, 47.5 అయినా అజ్యూమ్షన్ తీసుకోవచ్చు.
అజ్యూమ్షన్ మీన్స్ ఏ, ఈ ఏగా తీసుకోవచ్చు. 62.5ని కూడా ఏగా తీసుకోవచ్చు, లేకపోతే 77.5ని కానీ 92.5ని కూడా అజ్యూమ్షన్ తీసుకోవచ్చు, ఏదో ఒక వాల్యూని. సో దానిలో ఏదో ఒక వాల్యూని తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు అజ్యూమ్షన్ తీసుకునేది ఆ వాల్యూ ఏ అనేది మనకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు చూద్దాం. నేను సపోజ్ 17.5ని ఏ అనుకున్నాను అనుకోండి. 17.5ని ఏ అని అనుకున్నాను, అజ్యూమ్షన్ చేసుకున్నాను. డిఐ అంటే ఎక్స్ఐ మైనస్ ఏ. ఎక్స్ఐ ఏంటిది 17.5, అంటే రఫ్లో చేస్తామండి. ఎక్స్ఐ అంటే ఏంటిది 17.5 మైనస్ ఏ. ఏ ఏమనుకున్నాం, అజ్యూమ్షన్ ఇదే కదా, మైనస్ 17.5. 17.5లో 17.5 సబ్ట్రాక్ట్ చేస్తే సో 0, అంటే ఇది ఏమవుతుందండి, డిఐ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ 0 అవుతుంది. తర్వాత నెక్స్ట్ సెకండ్ 32.5 ఎక్స్ఐ. ఎక్స్ఐ మీన్స్ 32.5. 32.5 మైనస్ ఏ. ఏ అంటే 17.5ని అజ్యూమ్షన్ చేసుకున్నాం కదా, 17.5. సో 5లో 5 పోతే 0, 12లో 7 పోతే 5 అవుతుంది, 2లో 1 పోతే 1, 15.0. 15.0. తర్వాత నెక్స్ట్ తర్వాత ఎక్స్ఐ మైనస్ ఏ. ఎక్స్ఐ ఏంటిది 47.5. 47.5 మైనస్ ఏ. ఏ ఏమనుకున్నాం 17.5. 47.5 17.5 ఏమొస్తుందంటే 5లో 5 పోతే 0, 7లో 7 పోతే 0, 4లో 1 పోతే 3, 30.0. దట్ మీన్స్ 30.0. ఓకేనా. నెక్స్ట్ ఎక్స్ఐ. ఈ ఎక్స్ఐ మైనస్ ఏ, డిఐ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ. సో 62.5 ఎక్స్ఐ 62.5 మైనస్ ఏ. ఏ ఎంత 17.5. 5లో 5 పోతే 0, 12లో 7 పోతే 5, 5లో 1 పోతే 4, 45.0. తర్వాత 77 ఎక్స్ఐ అనేది 77.5. 77.5లో మైనస్ 17.5 సబ్ట్రాక్ట్ చేస్తే 0 0, 7లో 1 పోతే 6, 60.0. తర్వాత 92.5లో ఎక్స్ఐ 92.5. 92.5 మైనస్ 17.5. సో 5లో 5 పోతే 0, 12లో 7 పోతే 5, 8లో 1 పోతే 7. దట్ మీన్స్ 75.0. సో ఇది. తర్వాత ఎఫ్ఐ ఇంటూ డిఐ మల్టిప్లై చేయాలండి. ఎఫ్ఐ ఇంటూ డిఐ. ఎఫ్ఐ ఏంటిది ఇది. సో ఇదంతా ఎఫ్ఐ ఇంటూ డిఐ, ఇది డిఐ వాల్యూస్ కనుక్కున్నాం కదండి, ఇది. సో ఇక్కడ మీరు అజ్యూమ్షన్ తీసుకునేది ఖచ్చితంగా అక్కడ మెన్షన్ చేయాలండి, అజ్యూమ్షన్ ఏ అనేసి. అది మిస్టేక్ చేస్తూ ఉంటారు చాలామంది. సో అలా చేయకుండా అజ్యూమ్షన్ మీరు ఏదాన్ని తీసుకుంటారో దాన్ని ఏగా అని అక్కడ మీరు చూపించాలి ఎగ్జామినేషన్లో. ఓకేనా స్టూడెంట్స్. ఎస్. ఎఫ్ఐ 2 ఇంటూ డిఐ 0, 2 ఇంటూ 0 0, 2 ఇంటూ ఎఫ్ఐ ఇంటూ డిఐ. ఈ రెండు టేబుల్స్ మాత్రమే చూడండి, ఈ రెండు రోస్, ఈ రెండు కాలమ్స్, ఈ రెండు మాత్రమే చూడండి. ఓకేనా స్టూడెంట్స్. అంటే ఇవే. సో 2 ఇంటూ 0. తర్వాత 2 ఇంటూ 15 ఎఫ్ఐ ఇంటూ డిఐ కదా, ఎఫ్ఐ ఇంటూ డిఐ. 3 ఇంటూ 15, 3 ఇంటూ 15 ఎఫ్ఐ 3, డిఐ 15. 3 15 45. తర్వాత ఎఫ్ఐ ఇంటూ డిఐ. సో 7 ఇంటూ 30, 7 3 21, 210. తర్వాత 6 ఇంటూ 45, 6 ఇంటూ 45, 6 5 30, 6 4 24, 27, 270.
తర్వాత 6 FI ఇంటూ DI 6 ఇంటూ 60 6 6 36 360 6 ఇంటూ 75 FI ఇంటూ DI 6 ఇంటూ 75 6 5 30 6 7 42 42 plus 3 45. సో 450. తర్వాత సమ్మేషన్ FI DI కనుక్కోవాలండి. సమ్మేషన్ FI DI. సో సమ్మేషన్ FI DI ఏమవుతుంది? సమ్మేషన్ FI DI ఈక్వల్ అంటే వీటన్ని యాడ్ చేయడమే. 0 + 5 5 4 1 5 5 + 7 12 12 18 18 + 5 18 + 5 23 3 ఇక్కడ 2. సో 2 4 7 7 + 4 11 11 + 2 13. సో 1335 అవుతుందండి. మీరు కూడా యాడ్ చేయండి కావాలంటే. ఓకేనా స్టూడెంట్స్? సో మీన్ ఇప్పుడు డైరెక్ట్ మెథడ్లో మీన్కి ఫార్ములా x బార్ ఈక్వల్ టు ఏ ఎంత అనుకున్నాము స్టూడెంట్స్? 17.5 అనుకున్నాం. 17.5 ప్లస్ సమ్మేషన్ FI DI ఎంత వచ్చింది? 1335 అపాన్ సమ్మేషన్ FI 30. సో 30ని 1335ని 30తో డివైడ్ చేస్తే 34 జా 12 120 3 1 5 డౌన్. సో 34 జా 120 5 1. సో 30 పాయింట్ పెట్టుకుంటే ఒక 0 పెట్టుకోవచ్చు. 35 జా 150. సో మనకు కోఎఫిషియంట్ ఎంత వచ్చింది? 44.5 వచ్చింది. 44.5 వచ్చింది. సో x బార్ ఈక్వల్ టు 17.5 ప్లస్ 44.5 అంటే ఈ వాల్యూ. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే 17.5 ప్లస్ 44.5 యాడ్ చేస్తే 5 + 5 0 10. సో 1 ఇక్కడ క్యారీ నెంబర్. 7 + 4 11 11 + 1 12. సో 1 క్యారీ నెంబర్. 1 + 1 2 2 + 4 6. సో 6 పాయింట్ కింద పాయింట్ అంటే ఆన్సర్ ఎంత అండి? 62 వచ్చింది. సో x బార్ ఈక్వల్ టు 62 మీన్ x బార్ ఈక్వల్ టు 62 అంటే డైరెక్ట్ మెథడ్లో మనకి ఏమొచ్చింది స్టూడెంట్స్? డైరెక్ట్ మెథడ్లో కూడా మనకు మీన్కి 62 వచ్చేసింది. సో అజ్యూమ్డ్ మీన్ ఆర్ డీవియేషన్ మెథడ్ చేసి తీసుకున్న మనకు వాల్యూ ఎంత వచ్చింది? 62నే వచ్చింది కదా స్టూడెంట్స్? ఎస్. ఇప్పుడు మనము డైరెక్ట్ మెథడ్ ఫస్ట్ మెథడ్ అయిపోయింది, సెకండ్ మెథడ్ అయిపోయింది. అనదర్ మెథడ్ థర్డ్ మెథడ్. ఆ థర్డ్ మెథడ్ ఏంటిదని అంటే స్టెప్ డీవియేషన్ మెథడ్. స్టెప్ డీవియేషన్ మెథడ్. సో స్టెప్ డీవియేషన్ మెథడ్కి ఫార్ములా మీన్కి స్టెప్ డీవియేషన్ మెథడ్కి ఫార్ములా మీన్ x బార్ ఈక్వల్ టు. సో స్టెప్ డీవియేషన్కి ఫార్ములా ఏంటిది చెప్పండి స్టూడెంట్స్ ఒకసారి. ఎస్ ఏంటిది? ఎస్ ఏ ప్లస్ సమ్మేషన్ FI UI అపాన్ సమ్మేషన్ FI. సో దీనికి కూడా సేమ్ మీరు ఇలాగే టేబుల్ ఇది వేయాలి, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వేయాలి, XI వేయాల్సి ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్? తర్వాత నెక్స్ట్ UI అంటే DI/H వేర్ హియర్ UI ఈక్వల్ టు DI అపాన్ H. సో అంటే దీనిలో ఈ టేబుల్ ఉంటుంది, ఈ టేబుల్ ఉంటుంది, ఈ టేబుల్ కూడా ఉంటుంది. సో ఇవి రెండు ఉండవు. FI/XI ఉండదు, FI/DI అనేది ఉండదు. FI/XI ఉండదు, FI/DI అనేది ఉండదు. ఈ రెండు ఉండవు.
ఇది ఉండవు, ఇది ఉండదు, ఇవి రెండు ఉండవు స్టెప్ డీవియేషన్ మెథడ్లో. ఓకేనా, మిగతా అన్నీ ఉంటాయి 1 2 3 4 ఈ 4 టేబుల్స్ ఉంటాయి. ఇవి రెండు మాత్రమే ఉండవు. ఇవి రెండు ఉండకుండా ఇంకా ఏముంటాయని అంటే యూఐ ఉంటుంది అడిషనల్గా. మీరు కంటిన్యూస్గా ఇలా రాయకుండా సో ఎవ్రీ టైం సో ఏదైతే ప్రతిసారి ప్రతి ఒక్క మెథడ్కి ఒక టేబుల్ వేసుకొని చేయండి స్టూడెంట్స్. సో దానివల్ల మీకు ఈజీగా అర్థమవుతుంది. సో నేను లెంతీగా అవుతుందని ఈ విధంగా మళ్ళీ టేబుల్స్ డ్రా చేయడం వల్ల మీకు లెంతీగా అవుతుందని నేను డైరెక్ట్గా దీంట్లోనే రాసేస్తున్నాను. ఓకేనా, సో దీంట్లో ఏముంది స్టూడెంట్స్ స్టెప్ డీవియేషన్ మెథడ్లో ఎఫ్ఐ ఇంటూ యూఐ. యూఐ అంటే డిఐ/హెచ్. సో యూఐ ఈక్వల్ టు డిఐ/హెచ్. తర్వాత నెక్స్ట్ యూఐ తర్వాత సమ్మేషన్ ఎఫ్ఐ ఇంటూ యూఐ ఆర్ ఎఫ్ఐ ఇంటూ యూఐ. ఎఫ్ఐ ఇంటూ యూఐ, ఎఫ్ఐ ఇంటూ యూఐ. ఎఫ్ఐ ఇంటూ యూఐ. సో ఇప్పుడు యూఐ అంటే చూద్దాం. యూఐ అంటే డిఐ/హెచ్. డిఐ అంటే ఏంటిది? ఈ వాల్యూస్ సేమ్ క్లాస్ ఆఫ్ ఇంటర్వెల్ ఇస్తారు, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇస్తారు, ఎక్స్ఐ వాల్యూస్ వేస్తారు. తర్వాత ఎఫ్ఐ ఎక్స్ఐ అనేది ఉండదు డీవియేషన్ మెథడ్లో, స్టెప్ డీవియేషన్ మెథడ్లో. సో ఎఫ్ఐ డిఐ కూడా ఉండదు, ఇది యాక్చువల్గా ఉంటుంది డిఐ/హెచ్. సో హెచ్ ఇక్కడ ఈ హెచ్ అంటే ఏంటిది అని అంటే ఈ హెచ్ వాల్యూ. సో ఈ డిఐని బాగా అబ్జర్వ్ చేయండి. ఈ డిఐని బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ కూడా ఒక నెంబర్తో డివిజబుల్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ నంబర్ అంటే ఈ 15 30 45 60 75 అనేది ప్రతిదీ కూడా ఒక నెంబర్తో డివిజబుల్ అవుతుంది. బాగా అబ్జర్వ్ చేయండి. అంటే సపోజ్ 15తో ప్రతి నెంబర్ కూడా ఇది డివిజబుల్ అవుతుంది, చాలా ఈజీగా డివిజబుల్ అవుతుంది. సో దీన్ని అప్పుడు హెచ్ అని అనుకుంటే సో ఇక్కడ హెచ్ ఈక్వల్ టు రాసుకోండి స్టూడెంట్స్. హెచ్ ఈక్వల్ టు 15 అని మనం అనుకున్నామనంటే హెచ్ ఈక్వల్ టు 15 అని అనుకున్నాం అనుకోండి. సో డిఐ హెచ్ 15 అనుకో 0/15 హెచ్ ఈక్వల్ టు 15 అని అనుకున్నాం. లెట్ హెచ్ ఈక్వల్ టు 15 అని అనుకుంటున్నాం. మస్ట్ అండ్ షుడ్ రాయాలండి ఇక్కడ కూడా పైన. హెచ్ ఈక్వల్ టు 15 అని అనుకుంటే సో హెచ్ 0/15 0 15/15 ఏమవుతుంది? 1 అవుతుంది. తర్వాత నెక్స్ట్ 30 డిఐ/హెచ్. డిఐ అంటే 30, హెచ్ అంటే 15. 30/15 15 2 జా 30, 15 3 జా 45, 15 4 జా 60, 15 5 జా 75. సో ఈ విధంగా వచ్చేసిందండి. 0 1 2 3 4 5గా వచ్చింది. తర్వాత ఏం చేయాలండి? ఎఫ్ఐ ఇంటూ యూఐ కనుక్కోవాలి. ఎఫ్ఐ ఇంటూ యూఐ కనుక్కోవాలి. ఈ డిఐ వాల్యూని మనము ఎక్కడి నుంచి కనుక్కున్నాం? ఎక్స్ఐలో ఒక నెంబర్ని అజ్యూమ్షన్ తీసుకున్నాం. సో ఏదో ఒక నెంబర్ని అజ్యూమ్షన్, నేను దీన్ని అజ్యూమ్షన్గా తీసుకున్నాను. సో డిఐ ఫార్ములా ఎక్స్ఐ మైనస్ ఏ. సో ఇవన్నీ వచ్చేసాయి, డిఐ వచ్చేసింది. యూఐ అని అంటే డిఐ/హెచ్. డిఐ/హెచ్. హెచ్ అంటే ఈ డిఐని అబ్జర్వ్ చేసినట్టయితే ఇవన్నీ కూడా ఒక టేబుల్తో డివిజబుల్ అవుతాయి. ఆ టేబుల్ ఏంటిదని అంటే దీనిలో ఉండేది తీసుకున్నాను హెచ్. లెట్ హెచ్ ఈక్వల్ టు 15 అని అనుకున్నాను, 15తో డివైడ్ చేశాను ఈ డిఐని. సో ఈ విధంగా వచ్చాయి. ఎఫ్ఐ ఇంటూ డిఐ, ఎఫ్ఐ ఇంటూ డిఐ, ఎఫ్ఐ ఇంటూ యూఐ. ఇది ఎఫ్ఐ యూఐ. ఈ రెండు ఇప్పుడు ఇక్కడ మల్టిప్లై చేస్తాం. 2 ఇంటూ 0, 2 ఇంటూ 0, 2 ఇంటూ 0 ఏమవుతుంది? 0 అవుతుంది. 3 ఇంటూ 1 3, 7 ఇంటూ 2 14, 6 ఇంటూ 3 18, 6 ఇంటూ 3 18, 6 ఇంటూ 4 24, 6 ఇంటూ 5 30,
తర్వాత సమ్మేషన్ ఎఫ్ఐ యూఐ చేస్తాం. సమ్మేషన్ ఎఫ్ఐ యూఐ ఈక్వల్ టు వీటిని యాడ్ చేయడమే సమ్మేషన్ ఎఫ్ఐ యూఐ 0, 3, 14, 18, 24, 30ని యాడ్ చేస్తాం. 3 + 4 7, 7 + 8 15, 15 + 4 19. సో 9, 1 ఇక్కడ 1 1 2 + 2 4, 4 + 3 7, 7 + 1 8, 89. సమ్మేషన్ ఎఫ్ఐ డిఐ 89 వచ్చింది. ఓకేనా స్టూడెంట్స్, ఇది. తర్వాత ఏ ప్లస్ ఎక్స్ బార్ ఈక్వల్ టు మీన్ ఫార్ములా. ఏ అజ్యూమ్షన్ ఏమని తీసుకున్నాం స్టూడెంట్స్, ఇక్కడ ఎక్స్ఐలో అజ్యూమ్షన్ 17.5 తీసుకున్నాం. 17.5 అజ్యూమ్షన్ ప్లస్ సమ్మేషన్ ఎఫ్ఐ యూఐ ఎంత వచ్చింది, 89 వచ్చింది, బై సమ్మేషన్ ఎఫ్ఐ 30. యాక్చువల్గా ఇక్కడ ఫార్ములా సో స్టెప్ డివిజన్కి ఇంటూ హెచ్ కూడా ఉందండి. ఇంటూ హెచ్ ఇక్కడ అది రాయడం మర్చిపోయాను, హెచ్ అనేది, సారీ అండి. సో స్టెప్ డివిజన్ మెథడ్కి ఫార్ములా ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సమ్మేషన్ ఎఫ్ఐ యూఐ అపాన్ సమ్మేషన్ ఎఫ్ఐ ఇంటూ హెచ్ ఇంటూ 89/30 ఇంటూ హెచ్. హెచ్ ఎంత అని అనుకున్నామండి మనము, లెట్ హెచ్ ఈక్వల్ టు 15 అని అనుకున్నాం. హెచ్ వాల్యూ 15. 15 1s 15, 15 2s 30. సో 17.5 ప్లస్ 89/2 అవుతుంది. 2ది క్యాన్సిలేషన్ చేస్తే 2 1 జా 2 4 జా 8, 2 4 జా 8, 0.25 జా అంటే ఏమొచ్చింది, ఎక్స్ బార్ ఈక్వల్ టు 17.5 ప్లస్ 44.5. ఎక్స్ బార్ ఈక్వల్ టు ఈ రెండు యాడ్ చేస్తే 62 వస్తుందండి. సో ఇది ఏంటిదండి, స్టెప్ డీవియేషన్ మెథడ్కి మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఈ విధంగా కనుక్కుంటాం. ఓకేనా స్టూడెంట్స్, అర్థమైందా? 3 మెథడ్స్లో అయిపోయినాయి. సో డైరెక్ట్ మెథడ్లో 62 వచ్చేసింది మీన్, అజ్యూమ్డ్ మెథడ్లో కూడా 62నే వచ్చేసింది మీన్ ఎక్స్ బార్, స్టెప్ డీవియేషన్ మెథడ్లో కూడా మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు 62 వచ్చేసింది. అంటే 3 మెథడ్స్లో కూడా మీన్ అనేది మనకు ఏమొస్తుందండి, సేమ్గా వస్తుంది. అంటే డైరెక్ట్ మెథడ్ చేయొచ్చు, డీవియేషన్ మెథడ్లో చేయొచ్చు, లేకపోతే స్టెప్ డీవియేషన్ మెథడ్లోనైనా చేయవచ్చు. ఓకేనా స్టూడెంట్స్, అర్థమైందా? సో ఎంటర్ చేసుకోండి అమ్మా, నోట్బుక్లో ఎంటర్ చేసుకోండి, స్క్రీన్ షాట్ కొట్టుకొని. ఓకేనా స్టూడెంట్స్? ఎస్. సో దయచేసి మా స్టూడెంట్స్ ఫార్ములాస్ నేర్చుకోండి, తర్వాత ప్రాక్టీస్ చేయండి. సో మీరు డైరెక్ట్గా వేయొద్దండి. సో సింప్లిఫికేషన్ చేసుకొని వేయండి, లేకపోతే సింప్లిఫికేషన్ అనేది రాకపోతున్నా మీరు డైరెక్ట్ కట్ కాపీ పేస్ట్ చేస్తే మీకు ఈ చాప్టర్ అనేది రాదండి, అర్థం కాదు. ఓకేనా స్టూడెంట్స్? ఎస్. సో ఇప్పుడు దీన్ని విన్నారు కదా స్టూడెంట్స్? ఎస్. సో ఇలాగే ఎక్సర్సైజ్ సేమ్ ఇదే దాంట్లో అంటే నేను ఇక్కడ ఒకే టేబుల్లో చెప్పాను మీకు. మీరు ఈ విధంగా మళ్ళీ స్టెప్ డివిజన్కి క్లాస్ ఆఫ్ మార్క్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, క్లాస్ ఆఫ్ మార్క్స్, డిఐ, యూఐ, ఎఫ్ఐ, యూఐ ఇలా వేసుకొని సపరేట్ టేబుల్గా వేసుకొని స్టెప్ డివియేషన్కి సపరేట్గా ఈ టేబుల్ మొత్తం వేసుకొని తర్వాత డీవియేషన్ మెథడ్ ఆర్ అజ్యూమ్డ్ మెథడ్కి ఈ విధంగా వేసుకొని తర్వాత డైరెక్ట్ మెథడ్కి ఈ విధంగా వేసుకొని చేయండి. నోట్బుక్లో ఎంటర్ చేసుకోండి స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? ఎస్. సో తర్వాత మీకు హోంవర్క్గా ఇస్తాను స్టూడెంట్స్, దాన్ని మీరు చేస్తారా స్టూడెంట్స్? అంటే 3 మెథడ్స్లో ఎగ్జాంపుల్ 2ని ట్రై చేయండి స్టూడెంట్స్. ఎగ్జాంపుల్ 2ని 3 మెథడ్స్లో అంటే మీ డైరెక్ట్ మెథడ్, డీవియేషన్ మెథడ్, అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో, స్టెప్ డీవియేషన్ మెథడ్లో 3 మెథడ్స్ని యూజ్ చేసి మీన్ కనుక్కోండి. ఎగ్జాంపుల్ 2ని మీరు ఓన్గా చేయండి. ఎగ్జాంపుల్ 2, ఎగ్జాంపుల్ 3ని తర్వాత ఎక్సర్సైజ్ 14.1లో ఫస్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం. సో మీరు హోంవర్క్గా చేయండి స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? హోంవర్క్గా చేయండి. ఎక్సర్సైజ్ 14.1లో ఫస్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం హోంవర్క్గా చేయండి.
బై యూజింగ్ 3 మెథడ్స్, మీన్ని 3 మెథడ్స్ని యూజ్ చేసేసి చేయండి. ఓకేనా స్టూడెంట్స్? ఎస్, ఓకే. థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా స్టూడెంట్స్? మీకు హోంవర్క్ ఇచ్చిన ప్రాబ్లమ్స్ కూడా నేను చేస్తానండి, కొంచెం ఫాస్ట్గా చేసేస్తాను. ఓకేనా స్టూడెంట్స్? థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.